నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. తిరుమలలో చాలా మార్పులు వచ్చాయన్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. రాజకీయాలు తగ్గాయంటూ హర్షం. మహాత్మా జ్యోతిరావు పూలేకి మాజీ మంత్రి జోగి రమేష్ నివాళి. సంఘ సేవకుడిగా విశేష సేవలందించారంటూ ప్రశంస. అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మసిటీలో లీకైన విషవాయువులు. ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలంటూ పెందుర్తి ఎమ్మెల్యే పంచకల రమేష్ హితవు. తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో వర్షాలు కురిసే అవకాశం. మత్స్యకారులెవరూ సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని సూచన. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 4 నెలల పాలనలో తిరుమలలో చాలా మార్పులు వచ్చాయని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా గురువారం మంత్రి తిరుమలలో మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో భక్తులు అనేక ఇబ్బందులు పడేవారని, ప్రస్తుతం సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా త్వరితగతిన స్వామివారి దర్శనం కల్పిస్తున్నామని తెలిపారు. తిరుమలలో గతంలో అనేక వివాదాలు ఉండేవని, ప్రస్తుతం అలాంటివి లేకుండా పాలన సాగుతుందన్నారు. ప్రతి నెల తిరుమలకు వచ్చి భక్తుల సౌకర్యాలు మెరుగుపడ్డాయా లేదా అన్నది పరిశీలిస్తుందని అన్నారు. 4 మాసాలకే చాలా మార్పు ఉంది ఈ తిరుమలలో. నేను ఈ 4 మాసాల్లో దాదాపు 5 దఫాలు వచ్చి వెళ్ళాను. మొదటి దఫా వచ్చిన దానికి ఇప్పుడు వచ్చిన దానికి చాలా మార్పు ఉంది. భవిష్యత్తులో కూడా ప్రతి మాసం వచ్చి ఎప్పటికప్పుడు మెరుగుపడుతుందా లేదా, ఇంకా క్వాలిటీ, ఇంకా అన్ని రకాలుగా దర్శనాలు కానీ, క్యూ లైన్లు కానీ, వచ్చేటువంటి భక్తులకి ఏర్పాట్ల విషయంలో కానీ అన్నీ కూడా పరీక్షించడం జరుగుతుంది. ధూపదీప నైవేద్యాలు ఇప్పుడే గతంలోనే మొదలయ్యాయి, కానీ అవి 5,000 రూపాయలే 5,400 ఆలయాలకి ఇస్తూ వచ్చాం. ఇప్పుడు ఈ 5,000 రూపాయల ధూపదీప నైవేద్యాన్ని 10,000 రూపాయలకి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రణాళికలో పెట్టి వచ్చిన వెంటనే దాన్ని పూర్తి చేసి 10,000 రూపాయలని ధూపదీప నైవేద్యం కింద కొత్తగా ఇవ్వడానికి నిర్ణయించుకోవడం జరిగింది. ఇప్పటికీ ఆదేశాలు ఇచ్చాం. మొదటి విడత ముందుగా ఇస్తున్నటువంటి 5,400 ఆలయాల్లో రెన్యువల్ చేశాం. కొత్త ధూపదీప నైవేద్యం కొత్త ఆలయాల్లో ఇవ్వడానికి ఇవాళ అన్ని చర్యలు తీసుకుంటున్నాం. అణగారిన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే అని వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ కొనియాడారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి వైసీపీ నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జోగి రమేష్ మాట్లాడుతూ ఉద్యమకర్త, సంఘ సేవకుడు, సామాజిక తత్వవేత్త, మహిళా అభ్యుదయవాది, నిరంతరం మహిళల విద్యాభివృద్ధికి కృషి చేసిన మహాత్మా జ్యోతిరావు పూలేను యువత స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. సమాజంలో కుల వివక్ష, అంటరానితనంపై పోరాటం చేసి వెనుకబడిన బడుగు బలహీన వర్గాలకు హక్కులు, మహిళలకు విద్యావకాశం కల్పించిన గొప్ప సంఘ సంస్కృతిని పేర్కొన్నారు. జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే, జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే. జై జగన్, జై జగన్. వర్దే లాలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్దే లాలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దేశవ్యాప్తంగా పూలే గారిని స్మరించుకునే రోజు. మహనీయుడు, బడుగు బలహీన వర్గాల వారికి ఆదర్శప్రాయుడు మహాత్మా పూలే గారి అడుగుజాడల్లో గడిచిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మహనీయుడు, బలహీన వర్గాలని మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఏ విధంగా అయితే చెయ్యి పట్టుకుని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఆయన భావించారో ఆ బాటలో రాజశేఖర రెడ్డి గారి పయనం. రాజశేఖర రెడ్డి గారు బలహీన వర్గాలకి అండగా ఉండి బలహీన వర్గాల్ని మన రాష్ట్రంలో ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఒక మహోన్నత వ్యక్తిగా ఆ మహనీయుడిని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత మన నాయకుడు, మనసున్న నాయకుడు జగనన్న. పూలే గారి ఆశయాలు, ఆలోచనలు, విధానాలు ఈ విధంగా ఉంటాయని చెప్పేసి దేశానికి చాటి చెప్పిన ఏకైక వ్యక్తి అభినవ పూలే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మనం అందరం కూడా ముక్త కంఠంతో చెప్పాల్సిన పరిస్థితి. బీసీ గర్జన ఆ రోజు ఏలూరులో ప్రతిపక్షంలో ఉండి బీసీ గర్జన పెట్టి ఆ గర్జన ద్వారానే అధికారంలోకి వచ్చిన తర్వాత బలహీన వర్గాలంటే బలహీనులు కాదు, బలవంతులు. బీసీ అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు, బ్యాక్ బోన్ గా ఉండాలని చెప్పేసి బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని, మైనార్టీలని అందరం ఎక్కించి
మొట్టమొదటి అసెంబ్లీ సెషన్లోనే ముఖ్యమంత్రి అయిన తర్వాత 50% రిజర్వేషన్స్ ఇచ్చి దేశంలోనే ఆదర్శప్రాయుడిగా నిలబడ్డాడు. మహాత్మా పూలే గారి అడుగు జాడల్లో నడిచాడు అభినవ పూలే జగనన్న అని చెప్పేసి గర్వంగా సగర్వంగా మనం అందరం కూడా చెప్పుకోవాలా. 25 మంది మంత్రులుంటే 17 మంది మంత్రుల్ని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకి పెద్దపీట వేసి జగన్మోహన్ రెడ్డి గారి లాగా మేము కూడా చేయాలని చెప్పేసి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకి వారధిగా నిలిచాడు జగనన్న. 56 బీసీ కార్పొరేషన్లు, ఆ కార్పొరేషన్ల ద్వారా ఎక్కడెక్కడ ఏ కులాలు ఉన్నాయో బీసీల పుట్టు మాకే తెలియదు, మనకే తెలియదు. ఆ కులాలన్నిటినీ కూడా ఏకతాటి మీద తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా ఎక్కడో కొండల్లో కోనల్లో ఎక్కడ ఉన్న కులాలన్నింటినీ కూడా ఈ రోజున కార్పొరేషన్స్ ఏర్పాటు చేసి మనకి చరిత్ర పుటల్లో బీసీలకి సువర్ణాక్షరాలతో ఒక అధ్యాయాన్ని సృష్టించిన మహనీయుడు అభినవ పూలే జగనన్న అని చెప్పేసి మనం గర్వంగా సగర్వంగా అందరూ కూడా దేశానికి చాటవలసిన పరిస్థితులు. మరలా అనుకుంటా ఉన్నారు అందరూ కూడా, మనం పొరపాటు చేశామా, తప్పు చేశామా? జగనన్న మనల్ని ప్రేమగా ఆప్యాయంగా గుండెల్లో పెట్టుకొని చూసుకున్నాడు. ఈరోజు పొరపాటు చేశామని చెప్పేసి ఆలోచన చేసే దిశగా అన్ని వర్గాల ప్రజలు ఈ రోజున ఆలోచన చేస్తా ఉన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఆలోచనలకి ఆశయాలకి అనుగుణంగా నడిచిన జగనన్నని మరలా మనం రథసారథిగా మరలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. పూలే గారి అడుగు జాడల్లో నడిచే ఏకైక వ్యక్తి అభినవ పూలే జగనన్నని మనం అందరం కూడా ముందు పెట్టుకుని నడవాలని చెప్పేసి మరొక్కసారి మీ అందరికి కూడా తెలియజేస్తూ, జ్యోతిరావు పూలే గారి 134వ వర్ధంతి సందర్భంగా మాల వేస్తూ, ఆయన మన మధ్యలో లేకపోయినా కూడా ఆయన ఆశయాలు ముఖ్యంగా బీసీ కులాలకు మంచి జరగాలనేసే ఆయన ఆశయాలన్నీ మన మధ్యలో ఎప్పటికీ ఉన్నాయి. ఆయన ఆశయాలు మన జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా బీసీ అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు, బ్యాక్ బోన్ క్లాస్ అనేసి బీసీలకు పెద్దపీట వేసిన ఏకైక వ్యక్తి ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితే ఈరోజు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. దానికి ముఖ్య నిదర్శనం ఎన్నోసార్లు నేను చెప్పాను. దాంట్లో నేను కూడా ఒక బీసీ సామాజిక వర్గంలో యాదవ వర్గానికి చెందిన నన్ను కడప జిల్లా నుంచి మొట్టమొదటిసారిగా చట్టసభల్లోకి అడుగుపెట్టడానికి అవకాశం ఇచ్చిన మన మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. పూలే గారి ఆశయాలు కానీ బీసీలకు పెద్దపీట వేయాలన్న ఇవన్నీ మన జగన్మోహన్ రెడ్డి గారిలో ఈరోజు మనం చూసుకుంటున్నాం అన్నమాట. బీసీలకు ముందైనా సరే ఎప్పుడైనా సరే పెద్దపీట వేసేది మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మనం అందరం కలిసి పనిచేసి వచ్చే ఎలక్షన్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓటరు జాబితాను దోషరహితంగా రూపొందించడంలో సంబంధిత అధికారులు దృష్టి సారించాలని రాష్ట్ర మైన్స్ అండ్ జియాలజీ శాఖ కమిషనర్ డైరెక్టర్ కాకినాడ జిల్లా ఎలక్టరల్ అబ్జర్వర్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ షణ్మోహన్ సగ్లితో కలిసి ఓటర్ల జాబితా స్వచ్ఛీకరణపై ఈఆర్ఓలు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, నోడల్ అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 2025 ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆయా అంశాలను ఆయనకు వివరించారు. జిల్లాలో ఒక పార్లమెంట్ నియోజకవర్గం, 7 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయని, 7 ఈఆర్ఓలు ఉన్నారని అన్నారు. అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో విషవాయువులు లీకైన సంస్థను పెందుర్తి ఎమ్మెల్యే పంచగల రమేష్ పరిశీలించారు. 1-2 ప్రమాదాలు జరిగితే ప్రమాదవశాత్తు జరిగాయనుకోవచ్చని, పదే ప్రమాదాలు జరుగుతుంటే మాత్రం బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని పంచకల రమేష్ హెచ్చరించారు. మరోవైపు ప్రమాదం జరిగిన ఫార్మా సంస్థల పరిస్థితిని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పరిశీలించనున్నారని తెలిపారు. చాలా బాధ్యతారాహిత్యం. ఎందుకంటే ఎప్పుడు జరగలేదు అనే దానికి కాదు, జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత కంపెనీల మీద ఉంది. ఏదో కాంపన్సేషన్ ఇస్తున్నారు కదా అనడానికి ప్రాణం చాలా విలువైంది డబ్బు కన్నా. ఏ ప్రాణాన్ని తిరిగి తేలే. పదే మీటింగ్లు పెట్టి కూడా కంపెనీలకు కానీ మా అధికారులకు కానీ చెప్తున్నా కూడా మరి ఆ సమన్వయ లోపం వల్ల కొద్ది ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. ఇదే కానీ కరెక్ట్ టైంకి మన సాయంత్రం జరిగిన వెంటనే వీళ్ళని హాస్పిటల్లో కానీ చూపించి జాయిన్ చేసినట్లయితే ఒక్క ప్రాణహానికి కూడా జరిగేది కాదు అని చెప్పి హాస్పిటల్లో డాక్టర్లు చెప్తా ఉన్నారు. చనిపోయిన వాళ్ళకి జరగాల్సిన న్యాయం గురించి ముఖ్యమంత్రి గారు ఇవాళ నిర్ణయం తీసుకుంటారు. కలెక్టర్ గారు ఇప్పుడు ఇక్కడి నుంచి కలెక్టర్ గారితో నేను మీటింగ్ వెళ్తున్నాను.
ఇక మధ్యాహ్నం లోపు ఒక నిర్ణయం తీసుకుని అది కూడా డిక్లేర్ చేయడం జరుగుతుంది. దయచేసి కంపెనీలకు కానీ మా యంత్రాంగానికి కానీ చెప్తున్నాను, ఇంకా మెరుగైన వైద్యం అందించడంలో ఎవ్వరూ రాజీ పడొద్దండి. ఉదయం కూడా ముఖ్యమంత్రి గారు రెండో వ్యక్తి చనిపోగానే ఫోన్ చేసి మిగతా వాళ్ళని అవసరమైతే మెరుగైన వైద్యం కోసం ఎక్కడికన్నా షిఫ్ట్ చేయండి, ఏ ఒక్క వ్యక్తి కూడా హోమం లాస్ ఉండకూడదు, జరిగిన దుర్ఘటనకి భవిష్యత్తులో అంటే ఇంకా ఏదన్నా పెరిగే ఆలోచన ఇది లేకుండా మీరు తగు చర్యలు తీసుకోమని చెప్పి నాకు, కలెక్టర్ గారికి, అందరికీ కూడా ముఖ్యమంత్రి గారు ఫోన్లో ఆదేశాలు ఇచ్చారు. చాలా గట్టిగా ముఖ్యమంత్రి గారు హెచ్చరిక అయితే చేశారు. మరి ఇన్నిసార్లు ఇన్ని విధాలు మనం చెప్తున్నప్పటికీ కూడా జరిగే సంఘటనలు ఆగిపోవటం అనేది వారు చాలా అనీజీగా కూడా మాట్లాడటం జరిగింది. కంపెనీలు మేము ప్రాధేయపడుతున్నాము, సపోర్ట్ చేస్తున్నాము, హెచ్చరిస్తూ ఉన్నాము. మొన్న అసెంబ్లీలో కూడా మాట్లాడటం జరిగింది ఈ పొల్యూషన్ మీద. మరి ఇన్ని జరుగుతున్నా కూడా జాగ్రత్తలు తీసుకోకపోవడం అనేది మాత్రం మాకు మీకు అందరికీ ఇబ్బందికరమైన విషయం. ప్రజలు నమ్మకం కోల్పోతే చాలా ఇబ్బందులకు మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో సేఫ్టీ విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదు. ముఖ్యమంత్రి గారు కన్సర్న్ ఉంది. ఎక్కడా కూడా ఏ ఒక్క వ్యక్తికి కూడా అధికారుల తప్పిదాల వల్ల, కంపెనీ తప్పిదాల వల్ల ఇబ్బంది కలగకూడదనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. తదనుగుణంగా ఈరోజు రేపు మీటింగ్లో చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాం. వ్యక్తికి కొద్ది ఇబ్బంది ఉంది, నిన్న మాట్లాడలేదు, కొద్ది ఫ్లక్చువేషన్ ఉంది, బీపీ కానీ ఊపిరి తీసుకోవటంలో కానీ అన్నారు. ఉదయం నేను వెళ్ళాను, ఇప్పుడే ఒక గంట ముందు వెళ్ళాను. నేను ఎలాగన్నా బెటర్ అయ్యాడు, మాట్లాడాడు, పేరు పెట్టి పిలవగానే స్పందించటం, మాట్లాడటం నిన్నకన్నా బాగుందని అతనే చెప్పడం జరిగింది. ఒక వ్యక్తి కొద్ది ఇబ్బందిగా ఉన్నాడు, అదర్వైజ్ మిగతా వాళ్ళందరూ ఇవాళ రేపట్లో డిశ్చార్జ్ అయ్యే కండిషన్లోనే ఉన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.